నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డల జోలికొస్తే వదలం, ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరిక. విద్యాశాఖలో సంస్కరణలపై శాసనమండలిలో చర్చ. పీజీ విద్యార్థులకు తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ ను తిరిగి చెల్లిస్తామన్న మంత్రి నారా లోకేష్. పోలవరం పనుల ప్రగతి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని, టీడీడీ మహిళలది అన్నా చెల్లెల అనుబంధమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న సంవత్సరంలో 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. శాసనసభలో మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచే మహిళా అభ్యున్నతికి కృషి జరిగిందని, నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించారు. గతంలో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని, తాను డ్వాక్రా సంఘాలను స్థాపించి వారి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశామని గుర్తు చేశారు. ప్రపంచం నాగరికత వైపు పయనిస్తున్నా నేటికి మహిళలపై వివక్ష కొనసాగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని, రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. అమరావతి నేడు నిలబడి ఉంది అంటే అది మహిళలు చూపిన చొరవ వల్లే సాధ్యమైందని చంద్రబాబు నాయుడు అన్నారు. 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడిందని, అమరావతి కోసం భూములిచ్చిన రైతులను అవహేళన చేసిందని విమర్శించారు. 5 ఏళ్ల పాటు అమరావతి మహిళలు వీర వనితల్లాగా పోరాడారని, వారి ఇళ్లపై డ్రోన్లు ఎగరవేసి పైశాచిక ఆనందం పొందారని ధ్వజమెత్తారు. మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ₹1 ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక్క మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూస్తాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం దిశ? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాలు ఆందోళన చేశారు, వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్లాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే భోంచేయడానికి కూడా హాల్ ఇవ్వనేకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్లీ చెప్తున్నా, అమరావతి ఈ రోజు బతికిందంటే, ఈ రోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన
చొరవ, ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరు మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తొలగించిన పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను తిరిగి తీసుకొస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని అన్నారు. సభలో చర్చించకుండా వైఎస్ఆర్సీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. శాసన మండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. చర్చకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ సొమ్ము ఆదా 117 జీవో వల్ల 12 లక్షల మంది విద్యార్థులు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లపై గతంలో పెట్టిన కేసులన్నింటినీ తీసివేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీచర్లకు యాప్ల భారం తగ్గిస్తున్నామని, నోట్బుక్లు, పుస్తకాలు, బెల్ట్లు, బ్యాగులు, చిక్కీలపైన గత సీఎం తన ఫోటో ముద్రించుకోక ఇకపై ప్రభుత్వ ముద్రతోనే పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. పార్టీ రంగులు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట కిట్లు ఇస్తున్నామని అన్నారు. పిల్లలకు యూనిఫామ్లు మార్చి నాణ్యమైనవి ఇస్తున్నామని అన్నారు. పుస్తకాలు, బ్యాగులపై ప్రభుత్వం లోగో ఉంటుంది కానీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలు ఎక్కడా పెట్టలేదన్నారు. రాబోయే 5 ఏళ్లలో చిక్కిల కింద 240 కోట్లు, కోడిగుడ్లపై 144 కోట్లు ప్రభుత్వం సేవ్ చేస్తుందని, చాలా పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వ సొమ్ము ఆదా చేశామని ఆయన వెల్లడించారు. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 కలిపితే అధ్యక్ష దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం. జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష. మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5,507 పాఠశాలకు పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులు ఎలా అన్ని రకాలుగా అవమానించారు. గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపు ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారితో నేను అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. 2022లో గౌరవ సభ్యులు కూడా తెలుసు 1570 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను సూటిగా బొత్స గారిని ఈరోజు అడదాం అనుకున్నా. ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు, సీనియర్ మంత్రి. ఎలా చేశారని సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన ఈరోజు జంప్ హౌస్ లో లేడైనా. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు, ప్రతి దానికి యాప్లు పెట్టారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేసాం. అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా, చాలా తేలిగ్గా, ఈజీగా ఏర్పాటు చేయబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కృషితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నేటికి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2 విడతలుగా 5,052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా తీసుకొచ్చారని తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రియంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేస్తుందని ధ్వసమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యూసి పోలవరం ప్రాజెక్టు అథారిటీలను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం 2 కట్టర్లను ఉపయోగిస్తూ 136 మీటర్ల పొడవున 6,700 చదరపు మీటర్ల నేటికి పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి డి వాల్ నిర్మాణానికి 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు.
మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా మరి దఫాలుగా వచ్చాయని అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న 2025 జనవరి 18వ తేదీన ప్రారంభించి ఇప్పుడు 2 కట్టర్లతో మరి ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే 136 మీటర్ల పొడవున మరి 6,700 చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటివరకు పూర్తయినటువంటి పరిస్థితి. రేపు 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ అదేవిధంగా ఏదైతే 2027 డిసెంబర్కి ప్యారలల్ గానే మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈ డీవాల్ 3వ కట్టర్ కూడా పనులు ప్రారంభించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ మరి సీపేజ్ ఏదైతే ఉందో మరి దాని నుంచి రక్షణ పొందేటువంటి విధంగా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమై మరి రేపు మే నెల కల్లా ఆ యొక్క సపోర్ట్ డ్యామ్ కూడా పూర్తి చేసేటువంటి పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి ఏదైతే క్లియర్ రీచ్ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా అవి కూడా ప్రారంభమైనవి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా పోలవరం నిర్మాణం మాత్రమే కాదు ఎవరైతే పోలవరం ప్రాజెక్టుకి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం చూసాం నిజమైనటువంటి సంక్రాంతి మొన్న 2025లో సంక్రాంతిలో చూసాం. దగ్గర 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 990 కోట్ల రూపాయలు అక్షరాల ఆ నిర్వాసితుల అకౌంట్లలోకి చంద్రబాబు నాయుడు గారు పంపించారని అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్డీ నెంబర్ 09 విడుదల చేసిందన్నారు. ఈ అదనపు లబ్ధితో పేదల సొంతింటి కల సాకారం కానుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీషా వీడియో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని సొంతింటికి సగౌరవంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలకు ₹1,00,000 అదనపు సహాయం అందుతుందని వివరించారు. ఎస్ఎస్సీలకు సంబంధించి ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు సంబంధించి 556 ఇళ్లు, బీసీలకు సంబంధించి 4,018 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా 1.80 లక్షల యూనిట్ల విలువలకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇంకా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా ఈ నెల 15 నుంచి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ మళ్ళీ గ్రామీణ అయితే ఉందో దీంట్లో మీకు అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 8,396 కుటుంబాలకి ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఇంతకుముందు. సో దీంట్లో కన్స్ట్రక్షన్ స్టేజ్లో చాలా ఉన్నారు, కొన్ని స్టార్ట్ చేయకుండా కూడా ఉన్నాయి. దీంట్లో మెయిన్ లిమిటేషన్ ఏమొచ్చిందంటే యూనిట్ కాస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,000, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి 30,000 వేసి 1,80,000 కట్టుకోవడం చెప్పేవాళ్ళు. అందువల్ల చాలా వరకు ఇల్లు ఇంకంప్లీట్గా ఉండిపోయాయి. ఆ ఇంకంప్లీట్గా ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ మధ్య ఒక జీవో జారీ చేశారు. దీంట్లో జీవోలో భాగంగా
ఎవరికైతే హౌసెస్లో ఈ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో ఆ బెనిఫిషరీస్కి అదనంగా 50,000 అంటే ఈ 1.8 lakhs అదనంగా ఇంకా 50,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్టీ కుటుంబాలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక బీసీ కుటుంబాలకి 50,000 ఇంకా అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పీవీటీజీస్ కనుక అయితే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1 లక్ష అదనంగా ఇవ్వడానికి జియో పాస్ చేశారు. దీన్ని ఇప్పుడు మన జిల్లాలో అమలు చేయబోతున్నాము. ఈ జియో కింద మన జిల్లాలో ఎస్సీస్లో 3,822 మంది బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఎస్టీస్లో 556 మంది, అలాగే బీసీ కులాల్లో 4,018 మంది బెనిఫిట్ అవుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి ప్రతి గ్రామాల్లో కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా స్టార్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి మోటివేట్ చేసి చేయించాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. దీనికి దశల వారీగా వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈచ్ బెనిఫిషరీ హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళు ఎవరైతే ఇంకా స్టార్ట్ చేసుకోలేదో సో వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి మనము మార్చ్ 10వ తారీఖు నుంచి వీ విల్ టేక్ డ్రైవ్ లాగా టేకప్ చేస్తాము. సో వాళ్ళు స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఎఫ్టీఓ అప్లోడ్ చేయగానే ఫస్ట్ పేమెంట్ వాళ్ళ ఖాతాలో పడుతుంది. సో అలాగే దశల వారీగా ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉండి, అలాగే రూఫ్ లెవెల్లో ఉండి, అలాగే రూఫ్ కాంక్రీట్ లెవెల్లో వచ్చినప్పుడు దశల వారీగా వాళ్ళకి అమౌంట్ కూడా పడడం జరుగుతుంది. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దయచేసి అందరూ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఈ వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఉపయోగం ఇంత అనుకూలంగా ఉన్న పాలసీ లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చేదాన్ని పెట్టి కట్టిస్తున్నారు. ఇక్కడ స్టేట్ నుంచి అదనంగా ఇంకా 50,000 కుటుంబాలకి ఇవ్వడము, లేదా 75,000 ఎస్టీ కుటుంబాలకి ఇవ్వడము, 1 లక్ష పీవీటీజీ కుటుంబాలకి ఇవ్వడము చాలా మంచి పరిణామము. దీన్ని దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి. సో అందరూ అధికారులు ఫీల్డ్ లెవెల్లో, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మీకు అందరికీ తెలుసు ఏ బెనిఫిషరీస్ ఏ ఊర్లో ఉన్నారు, ఎవరెవరు కట్టలేకపోతున్నారు అన్నది. వాళ్ళందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ఎంత వీళ్ళని త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేయండి. అట్లాగే అందరికీ దీనికి ముందుకొచ్చి కట్టుకోవడానికి హెల్ప్ చేయండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను జగన్ వినటం వల్లే తాను పార్టీకి దూరమయ్యానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పానని అన్నారు. జగన్కు భవిష్యత్తు ఉండాలంటే కోటరి నుంచి బయటపడాలని విజయసాయిరెడ్డి సూచించారు. జగన్కు ఎవరైనా పరిచయం చేయాలనుకుంటే ముందుగా కోటరికి లాభం చేకూర్చవలసి ఉంటుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవీ రావు తనపై దురుద్దేశంతోనే కంప్లైంట్ ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఆ పార్టీ గురించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసుల విచారణలో భాగంగా విజయవాడలోని సిఐడి కార్యాలయానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన విజయసాయి జగన్లో మార్పు వచ్చిందన్నారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని, అలా వింటే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేకపోయానని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోనని, విశ్వసనీయత కోల్పోనని జగన్ అన్నారని అన్నారు. అయితే తాను ప్రలోభాలకు లొంగిపోలేదని, జగన్లోనే మార్పు వచ్చిందని అన్నారు. ఒకప్పుడు నాయకుడు అంటే భక్తి ఉండేది, కానీ ఇప్పుడు దేవుడి మీద మాత్రమే భక్తి ఉందని తెలిపారు. కేవీ రావు తనపై దురుద్దేశంతోనే కంప్లైంట్ ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అన్నారు. సామాజిక ఆర్థిక అంశాల్లో తనకు కేవీ రావుకు అస్సలు పరిచయమే లేదని అన్నారు. తన కుమార్తెను వారి ఇంటికి పంపించానే తప్ప తనకు అరవిందో వాళ్లకు ఆర్థిక సంబంధాలు లేవని సిఐడికి స్పష్టం చేశారన్నారు. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ప్రజా దర్బారు పెట్టేటప్పుడు ఎవరొచ్చి ఉద్యోగాలు అడిగినా ఏదడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడినే, కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు, ఆశించేవాడిని కూడా కాదు. కొంతమంది దానికి మా పార్టీలో, అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్ల. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారులు హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తుందని, వాళ్ళ తరపున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద బొత్స మీడియాతో మాట్లాడుతూ ఇది అసమర్థ ప్రభుత్వమని, రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. సభలో వారి కోసం ఆందోళన చేస్తామని, 9 నెలలైనా రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తమ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ తమ హయాంలో ఎక్కడ బకాయిలు లేవని, దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బాబు షూరిటీ ఇస్తే అది అవుతుందని చెప్పి ఏదైతే మోసం చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని అందరినీ కూడా, ముఖ్యంగా విద్యార్థుల్ని, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల్ని, నిరుద్యోగం అయితే ఉద్యోగం ఇస్తాను, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, డే 1 నుంచి ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తానని డే 1 నుంచి, ప్రభుత్వం వచ్చిన మరణాటి నుంచే నేను నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ మోసం చేసి నిరుద్యోగుల్ని, యువతని అందరినీ కూడా నెట్టాట ముంచిన నేపథ్యంలో ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, ఏ రోజు ఇస్తారో చెప్పండి, ఎక్కడున్నాయి ఉద్యోగాలు చెప్పండి అంటే ఎక్కడా కూడా మాట్లేదు. తిరిగి కాకుండా సభలోకి మార్పులు తెప్పించి ప్రభుత్వం ఉన్నదని చెప్పని
మా మీద దౌర్జన్యం చేసి జులుం చేసి ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా గొంతుకు నింపిద్దామంటే ప్రజల డిమాండ్ అడుగుతున్నామంటే మా గొంతుకు నొక్కగానికి ఇవాళ చేసిన ప్రక్రియకి నిరసనగా ఇవాళ మేము సభ నుంచి వాకౌట్ చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. విద్యార్థులారా, సోదరులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, ఏ విధంగా ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు చెప్పారో మీకు, ఏ విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో కనీసం దానికి కూడా చిన్న ప్రయత్నం కూడా లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. డిఎస్సి అన్నారు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. మెగా డిఎస్సి అన్నారు, 16,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడుంది? ఏమని అడిగితే వచ్చే నెల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు. చెప్పమండి, గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడో మీ అందరికీ ఈ టీవీ సాక్షిగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. డిసెంబర్ తర్వాత ఆ తామ్యాక్యం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షంగా ఆ త్రైమాక్షమే మేము ఫీజు రింబర్స్ ఇచ్చిన నేపథ్యం. జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలు సాధించిన 100% స్ట్రైక్ రేట్ ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు సభకు జయకేతనంగా నామకరణం చేసినట్లుగా చెప్పారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల జయకేతనం పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సభా స్థలానికి వెళ్లే 3 ప్రవేశ ద్వారాలకు ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన 3 గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకుని వారిని గౌరవించుకుంటున్నాం. మొదటి ద్వారానికి పిఠాపురం రాజాగా ఎన్నో విద్యాలయాలకు స్థలాలు దానం చేసి నిధులు ఇచ్చి ఈ ప్రాంతంలో ఎంతో మందికి అక్షర కాంతులను పంచిన పిఠాపురం రాజు శ్రీ రాజా సూర్యారావు బహదూర్ పేరును పెట్టాం. రెండో ప్రవేశ ద్వారానికి విద్యా సంస్థలకు ధార్మిక సేవా కార్యక్రమాలకు తన సంపాదన దానం ఇచ్చిన మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరును 3వ ద్వారానికి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిర్భావ సభ అద్భుతంగా జరిగేలా ఇప్పటికే పార్టీ నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర, సంస్కృతి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటాం. అందులో భాగంగా 3 ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీ రాజసూర్యారావు బహదూర్ ద్వారం 1, మీ అందరికీ తెలిసిన పిఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో మందిని చదివించిన మహనీయుడు. సో ముందుగా శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారం 1, రెండోది జనసేన పార్టీ తోటి మేము చేసే ఏ కార్యక్రమం సరే రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా మా జన సైనికులు, వీర మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 రోజులు పగలనక రాత్రి అనక భోజనాలు ఏర్పాట్లు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఒక బాధ్యతగా భావించి మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, భావితరాల కోసం ఉపయోగపడే విధంగా మా సభల్ని ఎప్పుడు కూడా తీర్చిదిద్దుకుంటూ ఉంటాం. అందులో భాగంగా రెండో ద్వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణం జరిగింది. మూడోది విద్యా సంస్థలే కాకుండా ఒక చరిత్ర సృష్టించారు ఈ మహానుభావుడు. ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మల్లాది సత్యలింగం నాయకర్ గారి గురించి కొత్త తరానికి తెలిసే విధంగా గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాల్లో
తూర్పుగోదావరి జిల్లా యావత్తు కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఈ ప్రాంతానికి మొత్తం వారు గాని వారి కుటుంబ సభ్యులు గాని ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగ నాయకర్ గారి పేరు పైన ఒక ద్వారం. సో ఈ 3 ద్వారాలు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, భావితరాలకి తెలియపరిచే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నిజంగా చాలా అద్భుతమైన ఈ 3 పేర్లను కూడా ప్రజల ముందు మరొకసారి తీసుకొచ్చే అవకాశం మాకు కలిగింది. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రోటోకాల్ పట్ల చంద్రబాబు నాయుడు ఎంత నిబద్ధతో ఉంటారో నిరూపితమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలని స్పీకర్ అయిన పాత్రుడు అధికారులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి కంటే అత్యున్నత స్థాయిలో ఉంటారు కాబట్టి నేనే స్వయంగా స్పీకర్ ఛాంబర్కు వెళ్లి కలుస్తానని అధికారులకు బదులిచ్చారు. అన్నటమే కాదు, స్వయంగా వెళ్లి స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కలిసి ఆయన హోదాకు తగిన గౌరవం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యపోయారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా సాధికారతపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆడబిడ్డల జోలికొస్తే వదలం, ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరిక. విద్యాశాఖల సంస్కరణలపై శాసనమండలిలో చర్చ. పీజీ విద్యార్థులకు తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి చెల్లిస్తామన్న మంత్రి నారా లోకేష్. పోలవరం పనుల ప్రగతి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.